ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరిక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. నీ సాయిపై పూర్తి నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందండి. దానిపైన క్లిక్ చేస్తే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని. మీకు ఎలాంటి సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక తప్పకుండా ఈ గురువు గారిని ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిషం చెప్తారు లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేసి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, మీరు మీ గోత్రం వాట్సాప్ చేస్తే చాలన్నమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే, అంటే స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు కొద్ది రోజులలోనే పరిష్కారం అనేది చెప్తారండి. ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగిందండి. నేను కూడా చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను. మీకు కూడా సమస్యలు ఉంటే కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా చెప్తారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. నీ కల నెరవేరబోతుంది. నువ్వు సంతోషంగా ఉంటున్నావని ఈ బాబా నీకు తెలియపరుస్తున్నాడు. మరి ఇలా కూడా నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా. నా కల ఎందుకు ఆలస్యం అవుతుంది బాబా, నేను కోరుకున్న ప్రతి కల నాకు ఎందుకు నెరవేరడం లేదు అని నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు. నీవు కోరుకునే పని ఇప్పటికీ జరగలేదని కదా నీ బాధంతా కూడా. అది ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, పిల్లలు కావచ్చు, డబ్బు కావచ్చు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఇంకా నీకు దక్కలేదని నీ మనసు బరువెక్కిపోయిందని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుంచుకోమ్మా, ఆలస్యం జరిగితేనే కానీ ఆశీర్వాదం విలువ తెలుస్తుంది కదా. నీ కల నెరవేరాలని నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సాయి కోరుకునే స్థితిలో తప్పకుండా నువ్వు ఉన్నావా? ఆయన ఎప్పుడు మన కోరికను నిరాకరించడు. కానీ ఆ ఆశీర్వాదానికి మనం తగినంతగా సిద్ధంగా ఉన్నామా అన్నది తన పరీక్ష. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏ భగవంతుణ్ణి నమ్మినా కూడా నీకు ఒకటే చెప్పేది, ఎప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదానికి మనం తగినంతగా సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ఆ భగవంతుడు మనకు పరీక్ష పెడుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. విశ్వాసం ఉంచు, శ్రద్ధ సబూరిని అలవర్చుకో. నేను చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి మాటలివి. నీకు కల వచ్చిందా? అర్థం ఏమిటంటే ఆ కలను ఇవ్వడమే సాయికి అవసరం. కాబట్టి ఇప్పటికే నీ మార్గాన్ని నేను సిద్ధం చేసి ఉంచాను. ప్రతి కళ సత్యమవుతుంది. కానీ అదే సమయంలో ఆ కళను సాకారం చేసే సమయంలో మనం ఓపికగా ఉండాలి. నేను ఒక కథ చెప్తాను. నిత్య జీవితంలో జరిగినటువంటి ఈ కథలన్నీ మీకు ఈ సందేశం రూపంలో తెలియపరుస్తాను. నాకు, నా భక్తుడికి జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని నువ్వు తప్పకుండా విని ఆలకించు. ఒక సాయి భక్తుడు, అతని పేరు రమేష్, 10 ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాడుతున్నాడు. చదువు బాగా అయ్యిందనమాట. ఇంటర్వ్యూలు కూడా బాగానే చేశారు. కానీ ప్రతిసారి చివరిలో ఏదో ఒక అడ్డంకి అనమాట. అతనిలో ఉన్న భక్తి ఒక్కసారి కూడా తగ్గలేదు. ప్రతి ఉదయం సాయినాథాయ నమః అనే జపంతో మొదలయ్యేది ఆ రోజంతా కూడా. ఒకరోజు రాత్రి కలలో బాబా వచ్చి ఒక మాట చెప్పారంట. భయపడకు, నీకు సమయం వస్తుంది. ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత ఆయన ఊహించని విధంగా 3 నెలల తర్వాత ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనమాట. ఇతను వెళ్ళగా ఆ సంస్థకు CEO కూడా ఒక సాయి భక్తుడే. అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
ఇప్పుడు ఆయన నిజాయితీ ఆయన కళ్ళల్లో తప్పకుండా కనిపిస్తోందని చెప్పేసి ఉద్యోగం ఇచ్చారనమాట. రమేష్ ఏకంగా ఆ కంపెనీకి రీజనల్ హెడ్ కూడా అయ్యాడండి. అంటే అంత నమ్మకాన్ని ఆ బాబాపై పెట్టుకున్నాడు కాబట్టి బాబా తప్పకుండా మనకు ఏదో ఒక విధంగా మనకు ఓపిక, సహనం, శ్రద్ధ, సబూరి ఇవన్నీ అలవరుచుకొని ఉంటే కనుక మనం అనుకున్న కల తప్పకుండా నెరవేరబోతుంది. నీ జీవితంలో ఇలా జరగబోతుంది. బాబా ఎప్పుడూ చెప్పేవాడనమాట, నీవు కన్న కల నిజమవుతుంది, కానీ నీకు ఓపిక ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో ఓ చీకటి గడియ ఉంటుంది, అది దేవుడే ఇస్తాడు. ఎందుకంటే తర్వాత వచ్చే వెలుగు ఎంత గొప్పదో మనం గ్రహించాలంటే ముందు ఆ చీకటిని మనం అధిగమించాలని. ఇప్పుడు నీవు ఉన్న గతి రేపు మారుతుంది, ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. కానీ నీవు నమ్మకంతో ఉంటే మాత్రమే అది జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నేను చెప్పిన విధంగా ఈ 3 లక్ష్యాలను కనుక నువ్వు పాటిస్తే తప్పకుండా నా ఆశీర్వాదం నీకు లభిస్తుంది. మొదటిగా నమ్మకం. అన్నిటికన్నా గొప్ప ఆయుధం నమ్మకం. రెండవది ఓపిక, నువ్వు శాంతంగా ఎదురు చూడడం. మూడవది అహంకారం లేకపోవడం, నేనేం చెయ్యలేను, బాబా నన్ను నడిపించాలి అనే వినమ్రత. ఈ 3 కనుక ఆచరించిన వారికి నా ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అంటే నేను చెప్పినటువంటి ఈ సందేశాలు వినడంగా నువ్వు ప్రారంభించావో నీ జీవితం మారబోతుందనే సంకేతాన్ని నేను నీకు తప్పకుండా తెలియచేస్తాను. ఇప్పటిదాకా ఆలస్యం అయింది కాబట్టి ఇప్పుడు అది గుణపాఠంగా వస్తుంది. ఈ ఒక్క ఆశీర్వాదం నీ జీవితాన్ని పూర్తిగా మార్చి పెడుతుందన్నమాట. సాయికి నీవు నీ హృదయాన్ని అర్పించు. నీ కల గురించి ఆయనతో ఒక్కసారైనా నిజంగా మాట్లాడి చూడు అని ఎవరైనా నీకు ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు నీ మనసు ఎంతో పులకించిపోతుంది కదా. ఆయన సమాధి దగ్గర కూర్చున్నట్టే నీ మనసులో ఉన్నాడు. ఆయన చెవులు వినేవే, కానీ మన మాట నిజాయితీగా ఉంటేనే బాబాగారు మనకు తప్పకుండా మన మాటలను వింటారు. ఈ సాయిపై నమ్మకం ఉంచు, నువ్వు ఆశ్చర్యపోతావు. ఏం కలగలేదని కాదు, ఏం వస్తుందో తెలుసుకోమని ఈ బాబా నీకు తప్పకుండా ఒక సంకేతాన్ని ఇస్తాడు. నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు నీకు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తాయమ్మా. ప్రతి గురువారం రోజు ఒక తులసి ఆకును తప్పకుండా నా వద్ద పెట్టండి. ప్రతి శుక్రవారం ఒక చిన్న నీటి గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి పక్షులకు పెట్టడం వల్ల నీకున్నటువంటి సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 5 నిమిషాలు ఓం శ్రీ సాయినాథాయ నమః అన్న మాట మౌనంగా మీ మనసులో పలకండి. ఈ చిన్న చర్యలే నీ జీవితాన్ని పెద్ద మార్పుకు నడిపిస్తాయి. నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి, తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అదృష్టం తలుపు తట్టబోతుంది. నీ సాయి నీకు అనేక రకాలైనటువంటి మంచి మాటలను తప్పకుండా నీకు తెలియపరుస్తున్నాడు. ఈ సాయిపై విశ్వాసం ఉంది కదూ. అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావని నువ్వు అంతలా బాధపడుతూ మదన పడిపోతూ ఉన్నావు? నీ కల నెరవేరడం లేదనే కదా నువ్వు ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నావు. నీకు అదృష్టం రావడం లేదనే కదా నువ్వు ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఒంటరిగా నలిగిపోతూ ఉన్నావు. ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీకు సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతున్నావు. ఇదిగో ఊహించనటువంటి శుభవార్తతో వచ్చాను. ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంటేనే ఈ సందేశాన్ని ఆలకించి చూడు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని విన్న తర్వాత నీ మనసులో ఎంతో రకమైనటువంటి బాధను కన్నీళ్ల రూపంలో నువ్వు నా ముందు ఉంచుతావు. అలా ఎప్పటికీ కూడా కన్నీరు పెట్టకు. ఈ సాయిపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచితే చాలు. గొప్ప విజయాన్ని నీకు నేను వరించేలాగా చేస్తాను. నీ కల తప్పకుండా నెరవేరబోతుందని పదే పదే చెప్తున్నాను కదా. ఈ సాయిపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది కదూ. నమ్మకం ఉంటే నీ సమస్యలతో, గందరగోళంతో, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నాతో ఉన్న వారందరూ కూడా మనవాళ్ళే అనుకున్నావు. అందరినీ హక్కున చేర్చుకున్నావు కదమ్మా. ఎప్పుడు కూడా అలా అనుకునే నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ
అందరూ మనలాంటి వారే, మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే ఎలా చెప్పు? చాలా పొరపాటు కదా! ఎవరిపైనా సరే మితిమీరిమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. కాబట్టి మితిమీరినటువంటి నమ్మకాన్ని అసలు నువ్వు పెట్టుకోవద్దు. ఎవరినైనా కానీ ఎంతైతే నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని ప్రతీదీ కూడా నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర నుండి ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకుంటూ పోతే మాత్రం ఇంకా ఆ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోవద్దని చెప్తున్నాను. నీకు వచ్చేటువంటి సొంత ఆలోచనలను సైతం వారితో నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెప్పొద్దు. ఇప్పటికే గతంలో నీకు జరిగినటువంటి నష్టం వల్ల నీ మనసు ఎంతో గాయపడింది. ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే నువ్వు మెల్లగా మర్చిపోతూ ఉన్నావు. మరలా నీ చుట్టూ ఉన్న వారిని నమ్మి మాత్రం నువ్వు వారి చేతిలో దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. ముందున్నటువంటి నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకో. విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావుగా, ఆ గమ్యాన్ని అతి త్వరలోనే చేరుకునేటువంటి సమయం వచ్చింది. అది కూడా రేపటి రోజున నువ్వు మొదలుపెట్టిన ఒక గొప్ప పనిలో మంచి శుభవార్తను వినేటువంటి అదృష్ట యోగం నీకు తప్పకుండా కలగబోతుంది. గడిచిపోయింది, అలాగే గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను కూడా మసక బారే విధంగా గుర్తుంచుకోకుండా అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలైతే కాదు కదా. గతమంతా నీకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనస్సునైతే నువ్వు పాడు చేసుకోవద్దు, గందరగోళం చేసుకోవద్దు. అనేది ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతంగా కూడా ఉండదు. దీన్ని నువ్వు రుజువు చేసి చూపించావు కదా. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నీకు ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయో నీవే కల్లారా చూడబోతున్నావు. కష్టపడి పని చేసి సంపాదించినటువంటి నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది కదా. అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నువ్వు నిలబడ్డావు. ఏదైనా జరగని నేను మాత్రం సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తాను. నా వెనక ఉన్నంత కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకుండగా నాకు భయం ఎందుకు చెప్పు. నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఈ సాయిని ప్రేమ భావంతో పలకరిస్తూ నీ మనసంతా నన్ను నింపుకున్నావు. సాధించాలనేటువంటి ఆలోచన ఈరోజు నీ మనసులో పదిలంగా ఉండడం వలన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ విజయాన్ని ఎవరు కూడా ఆపడానికి వీలు లేనంతగా నువ్వు గొప్ప విజయాన్ని తప్పకుండా పొందబోతున్నావు. అయితే ఇప్పుడిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు. కాబట్టి ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు. వారిని జాగ్రత్తగా కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే గొప్ప ప్రమాదకరమైనటువంటి ఒక మానసిక వ్యాధి ఉంది. అదేమిటో తెలుసా? ఓర్వలేనితనం, ఈర్ష్యాభావం. వారే నిన్ను కిందకు లాగేలాగా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. కాబట్టి వారిని ఏమాత్రం అందకుండా, వారిని ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒక బాణం వెనుకకు ఎంత లాగితే అంత ముందుకు వెళుతుంది. కాబట్టి జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్పగా నిలబడ్డావో, అలాగే నువ్వు ఏ విధంగా నీ కష్టాలను, సమస్యలను పోరాడావో నీకు, నీ కుటుంబానికి, అలాగే ఈ సాయికి బాగా తెలుసు. ఇక ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే నిన్ను కాదనుకున్నారో వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు. అనుమానంగా ఎప్పుడు కూడా అనుమానించారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారో వారందరూ కూడా వారి తప్పును తప్పకుండా తెలుసుకుంటారు. ముందుగా నిన్ను ఎవరైతే అవమానించారో వారు తప్పకుండా వారి తప్పును తెలుసుకొని నన్ను క్షమించమని వేడుకుంటారు. నీతో ఉండడానికి అసలు అర్హత లేని వారి కాబట్టి వారి గురించి మాత్రం అసలు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచించనే వద్దు. వారి గురించి ఆలోచించి వారికి మరింతగా ఎక్కువ ప్రాధాన్యత నువ్వు కల్పించొద్దని చెప్తున్నాను. చూడమ్మా, ఇప్పటికీ నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరు నీవారో, ఎవరు పరాయివారో, ఎవరు వేరే మనుషులో వారే కాలమే నిర్ణయించి చెప్పింది కదా. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా కాస్త కష్టతరంగా మారేందుకు మనకు ఎంతో ఉపయోగపడతాయండి. ఆ కష్ట సమయంలోనే ఎవరి మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది. డబ్బు కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక మనిషిని కోల్పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి అలాంటి మనిషి విలువ, అలాగే వారి మనస్తత్వం ఎప్పుడు తెలుస్తుందో మనం కష్టంలో ఉన్నప్పుడే. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. తిరిగి వారిని కూడా నీ వంతుగా ఏదైనా కానీ సహాయంగా ఏదో ఒక రోజు అవసరమైన దాన్ని బట్టి నీ వంతు నువ్వు సహాయాన్ని అందించు.
నిజం చెప్పాలంటే నీకు నిజమైనటువంటి జ్ఞానం మెండుగా ఉంది. గొప్ప మాటలు చెప్పడంలో నేను చెప్పడం లేదు, గొప్ప సందేశాలు రాయడంలో లేదు. ఒకరి మనసును ఎప్పుడు కూడా గాయపరచకుండా నీకు నువ్వుగా ఎప్పుడు కూడా ఏది కూడా భగవంతుడి యొక్క నిర్ణయం అనుకుంటూ అప్పటికే కాలంకి సమాధానం చెప్తుంది అనుకుంటూ నీ మనసులో ఒక్క మాట అనుకుంటూ ఉంటావు చూడు, అది నిజమైనటువంటి జ్ఞానం. ఇలా ఉండాలని చెప్పుకుంటూ ఉండు. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేనప్పుడు ఒకలాగా, రేపు మరొకలాగా, సంతోషంగా జీవితాన్ని గడిపేటప్పుడు మరొక విధంగా నీ మనసుకు కదల్చకుండా అంటే ఎప్పుడు కూడా ఒకేలా ఉండు, ఒకే మనస్తత్వంతో ఉండని చెప్తున్నాను. నీలాగా సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉండేవారికి ఆనందం అనేది ఎప్పుడు కూడా నీడలాగా వెంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఆనందంగా గడిపేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు నన్ను అడిగింది కేవలం ఒకటే, బాబా, నా జీవిత ధ్యేయం నేను అనుకుంటున్నటువంటి మంచి జీవితం, నేను కావాలనుకున్నటువంటి, నేను కలలు కంటున్నటువంటి నా జీవితాన్ని నాకు అందించు. నేను నా కుటుంబం ఆనందంగా గడిపేందుకు మంచి ఆదాయంతో కూడుకున్నటువంటి పనిని నాకు చూపించు అని అడిగావు. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిని నీ ముందు నీకు తప్పకుండా నేను తీసుకొని రాబోతున్నాను. దాన్ని నువ్వు చూసి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా, అలాగే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధను చూపకుండా నీకు నువ్వుగా సొంతంగా కష్టపడి మంచి ఆలోచనతో గొప్ప పేరును తెచ్చుకో. ఇదే విధంగా మంచి మంచి ఆలోచనలతో రోజులను ప్రారంభిస్తూ ఉండు. అలా నువ్వు ప్రతిరోజు కూడా మంచి ఆలోచనతో ఉంటే నీకంటే మంచి జరుగుతుందన్నమాట అంతా కూడా. లేదంటే చెడు ఆలోచనతో రోజును ప్రారంభిస్తే కనుక నీకంతా కూడా అంటే ఏదైతే ఎదురవుతుందో ఆ ఆలోచనలన్నీ కూడా ఎదురవుతాయన్నమాట. అన్నిటికీ మూలం మన ఆలోచనలే అండి. మన ఆలోచనలు మనం ఎప్పుడు కూడా మన అదుపులో పెట్టుకుంటే విజయం అనేది తప్పకుండా మన సొంతం అవుతుందన్నమాట. నేను కలలు కంటున్నటువంటి పని దొరకబోతుంది కదా అని మాత్రం ఎప్పుడు కూడా గర్వాన్ని ప్రదర్శించొద్దు. అలాగే గోరంత పని చేసి కొండంత ఫలితం కావాలని మాత్రం ఎప్పుడు కూడా ఆశించొద్దు. దానివల్ల లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండొచ్చు కానీ ఎవరికి అత్యాశ ఉండకూడదని చెప్తున్నాను. దేనికైనా కానీ నీ శ్రమ, నీ శక్తి మూలమవుతాయి. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని గుర్తుంచుకొని ఎల్లవేళలా నీకు కల్పించినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. అలాగే కొందరు నీపై వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పాను కదా, వారిపై నువ్వు ఎలాంటి దుష్ఫలితాలను ఎలాంటివి చేయొద్దు. వారిపై మండిపడవద్దు. ఈ సాయి నిరంతరం కూడా నిన్నే రక్షిస్తాడని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారికి తప్పకుండా తెలిసొచ్చే వారికి తప్పకుండా తెలిసొస్తాయి, బాధించేలా చేస్తాయి. రేపటితో నువ్వు అడిగినటువంటి నీ కల సాకారం కాబోతుంది. ఇక నుండి ఆనందంగా జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకుంటూ, నిన్ను నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, వారిని ఎప్పుడూ గౌరవిస్తూ, వారి మన్ననలను పొందుతూ ఉండు. ఈ సాయి ఆశీస్సులు నీపై, నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. ఎలాంటి కష్ట సమయం వచ్చినా నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఎందుకంటే నీకు ఎంత కష్టం వచ్చినా క్షణాల్లోనే మాయం చేసేందుకు ఈ సాయి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటినీ మీరు ఆలకిస్తూ ఉంటున్నందుకు నేను ఎంతో కూడా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. ఏమిటి బాబా మీరు మాకు ధన్యవాదాలు చెప్పడం ఏమిటి అనొచ్చు. ఎప్పుడు చెప్పాను కదా, మీరు నా సాయి భక్తులు అంటే మీరందరూ కూడా ఈ సాయిని మనస్ఫూర్తిగా నమ్మినటువంటి భక్తులు కాబట్టి మీ మంచి చెడులను గ్రహించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఈ సాయి మీకు ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటాడు. కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా సమభావంతో ఉంటారు. నేను మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ, ఎప్పుడు కూడా రక్షించుకుంటూ, మీ మన్ననలను ఎప్పుడు కూడా పొందుతూ, మిమ్మల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉండేలాగా ఈ సాయి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కానీ చాలామంది నమ్మినట్టునే నమ్ముతారు, కానీ మనసులో మాత్రం అపనమ్మకంతో ఉంటారు. అలా ఎప్పటికీ కూడా ఉండకండి. మీకు ఏదైనా కానీ అంటే చక్కగా ఆ దారిని చూపించి అమలుపరిచి నిన్ను ప్రవేశించి నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. పిచ్చి ఆలోచనతో నీ మనసును ఎంతో అతలాకుతలం అయిపోయింది. నీ మనసుకు కాస్త ప్రశాంతత లభించాలని, బాబా రూపంలోనే ఈ సందేశాన్ని నీకు అందించాలని కూడా అనుకోండి. ఎప్పటికైనా కన్నీరు కార్చకుండా, నీ ముఖంపై పెదవులపై చిరునవ్వును తొలగించకుండా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాయి నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు.
సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీలో ఎంతో కొంత మార్పును, అంటే చాలామంది ఉద్యోగం రావడం లేదని కానీ, ఇంకొందరు అంటే మాకు సంతాన భాగ్యం కలగలేదని కానీ, ఇంకొందరు మాకు ఎన్ని పనులు చేసినా మా ఇంట్లో మాకు విలువ ఇవ్వడం లేదని కానీ, చాలామంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి. బాబాగారి రూపంలో అంటే బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని బాబాగారి మాటల ద్వారా నా రూపంలో మీకు పలికిస్తున్నాడు కాబట్టి మీరు ఈ సందేశాలన్నీ మనస్ఫూర్తిగా కొంచెం సేపు కళ్ళు మూసుకొని వింటే చాలండి. బాబాగారే చెప్తున్నట్టు మీరు అనుకుని స్వయంగా ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తున్నాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు, అంతా కూడా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.